కాకినాడలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న జింబాబ్వే దేశానికి చెందిన 7 విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారు. వెంటనే వీరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. డయేరియాతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినీలను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని, వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. డయేరియాకు గల కారణాలను పరిశీలిస్తున్నామని కమిషనర్ చెప్పారు. ఫారినర్స్ ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అయ్యారని చెప్పి తెలిసింది. వాళ్ళు దే ఆర్ నౌ ఇక్కడ హిమోదయలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బేసికల్లీ వాళ్ళు డయేరియా ఎఫెక్టెడ్. అసలు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంది ఒకసారి చెక్ చేయడానికి, వాళ్ళ తాలూకా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఐసీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ బెటర్గా ఉంది, బాగుంది. ఒక లేడీకి నిన్న బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వచ్చింది, 50 లెవెల్స్ తక్కువ ఉంటున్నాను. అది కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు, బాగానే రెస్పాండ్ అవుతున్నారు, కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకైనా మంచిదని ముందు వాటర్ లెవెల్స్ని కూడా ఇమీడియట్గా కెమికల్ ఎగ్జామినేషన్స్కి వైజాగ్ పంపించడం జరిగింది. రేపటికల్లా రిపోర్ట్స్ వస్తాయి. అంతేకాకుండా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా యాక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సార్ ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలిస్తే అక్కడ ఇమీడియట్గా మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఉన్నటువంటి హాస్టల్స్ కానీ వాళ్ళు తీసుకున్న కిచెన్స్ కానీ అన్ని వెజిటేబుల్స్ వాటన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయడం, వాటర్స్ కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే అవసరం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్గా ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఇన్ఛార్జ్ పెట్టాం. మెడికల్ ఆఫీసర్ కూడా కంటిన్యూస్ వాళ్ళ హెల్త్ మానిటర్ చేస్తున్నాము. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంతా కూడా కంటిన్యూస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్